గ్లోరీ, స్తోత్రం. మంచిది ప్రియులారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని పరిశుద్ధ వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వాక్యము. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. స్తోత్రం. అపోస్తులైన ఈ పేతురు గారు పెంతెకోస్తు దినమున అక్కడున్న చేరి వచ్చిన ప్రజలందరినీ వారి ఎదుట ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకను అనేకమైన విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని హెచ్చరించెను. మీరు ఆయన సాక్ష్యము మనం అక్కడ చూస్తాం. పై వాక్యంలో మీరు చూసినప్పుడు అనేకమైన విషయాలు చెప్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన సాక్ష్యము అక్కడ చేరి వచ్చిన ప్రజలందరి ఎదుట ఆయన విప్పి చెప్పి, మేము కన్నవి విన్నవి, యేసు ప్రభుతో వారు నడిచినవి అన్నీ కూడా వారికి తెలియపరిచి మీరు రక్షణ పొందాలి, మీరు ప్రభు మార్గములో నడిపించబడాలి, దానికి లోకానికి మీకు ఎడబాటు కలిగి ఉండాలి, వేరైన జీవితము జీవించాలి అనే విషయాలను ఈ పేతురు గారు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రైజ్ లార్డ్. ఆయన అన్నాడు, మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరై రక్షణ పొందుడి. హల్లెలూయా. మూర్ఖులంటే ఎవరు? వారు ఎలాంటి వారు తెలిసినప్పుడు దేవుని బిడ్డలుగా వారితో మనము స్నేహం చేయకుండా వారితో మనం వేరై మనం జీవిస్తాం ప్రియులారా. హల్లెలూయా. మూర్ఖులు ఎవరంటే దేవుడు ఉన్నాడని నమ్మని వారు, దేవుని కార్యాలను వ్యతిరేకించేవారు. కీర్తన 14:1 ప్రకారం ఉన్నట్లుగా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. ప్రైజ్ లార్డ్. ఈ మూర్ఖులు ఎవరో? లోకము ఇచ్చే అర్థం వేరు, బైబిల్ గ్రంథం ఇచ్చే అర్థం వేరు ప్రియులారా. దేవుడు లేడని నమ్మేవారు ఎవరట? వారందరూ కూడా మూర్ఖులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అలాగనే సత్యమును విని కూడా మారని వారు ఎవరైతే ఉన్నారో వారు మూర్ఖులు అంటారు. ప్రైజ్ లార్డ్. ఏంటిది? సత్యాన్ని, వాక్యాన్ని విని వారి జీవితాలను కానీ, వారి బ్రతుకులను కానీ, వారి మాటను కానీ, వారి కార్యాలు కానీ మార్చుకోకుండా దేవుని వాక్యానికి, దేవునికి వ్యతిరేకంగా జీవించే వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ మూర్ఖుల కిందికి వస్తారు ప్రియులారా. అలాగనే తనకు తానే జ్ఞానవంతులు అనుకొని తనకు తానే అతిశయపడుతున్న వారు, దేవుని కార్యాలను లెక్క చేయకుండా ఉండే వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా మూర్ఖుల కిందికి వస్తారు. ప్రైజ్ లార్డ్. అలాగనే వాక్యంను విని దాన్ని ఆచరించని వారు, వారి వారి వ్యక్తిగత జీవితాలలో కార్యాచరణలో పెట్టని వారు, వీరు కూడా మూర్ఖుల కిందికి వస్తారంట ప్రియులారా. ప్రైజ్ లార్డ్. అందుకనే ఈ పేతురు గారు అక్కడికి వచ్చిన ప్రజలందరూ నానా రకాలుగా ఉన్నారని గమనించి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి మీరు రక్షణ పొందాలంటే మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరై మీరు రక్షణ పొందాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలంట? మూర్ఖులకు ఈ తరం వారికి మనం వేరై ఉండాలి. పేతురు పత్రిక 9వ అధ్యాయం ప్రకారము ప్రైజ్ లార్డ్ ఆయన ఏం చేశాడట? మనల్ని చీకట్లో నుంచి మనల్ని వెలుగులోనికి పిలుచుకున్నాడు.
యేసుక్రీస్తు వారి యొక్క ఆశ్చర్యమైన కార్యాలను, ఆయన గుణాతిశయములను ప్రకటన చేయడానికి, ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? లోకంలో నుంచి మనం పిలుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక అవిశ్వాసులతో ఉండకూడదు. అవిశ్వాసులు అంటే ఎవరు? వాక్యాన్ని నమ్మని వారు, వాక్యాన్ని విశ్వసించని వారు, దేవుడు అంటే నమ్మకం లేని వారు. ప్రైజ్ ది లార్డ్. వారికి వేరే మనము రక్షణ పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఈ మూర్ఖులు ఎలాగ ఉంటారంటే వాక్యం వింటారు కానీ వారి బ్రతుకులు, వారి జీవితాలు మార్చుకోరు. వారి కార్యాలలో ఎంత మాత్రమును దేవుని కార్యాలను, దేవుని మాటలను వారు అనుమతించరు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వాక్యం ప్రకారం మీరు చూసినప్పుడు ఇద్దరు మనుషులు అక్కడ ఉంటారు. ఒకరేమో విని ఏం చేస్తారు? బండ మీద పునాది వేసి వారు ఏం చేస్తారు? ఇల్లుని కట్టుకుంటాడు. రెండో వ్యక్తి ఏం చేస్తాడు? మాటలన్నీ వింటాడు కానీ ఏం చేస్తాడు? ఇసుక మీద తన ఇల్లుని కట్టుకుంటాడు. ప్రియులారా, ఇసుక మీద ఇల్లు కట్టిన వాడిని ఏమంటారు? మంచిగా పునాది వేసి ఆ రాళ్ళు వేసి ఆ రాయి మీద ఇల్లు కట్టిన వాడిని ఏమంటారు? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. అరే, ఇండ్లన్నీ ఎట్లా కట్టబడ్డాయి? నువ్వేంటి ఆ ఇసుక మీద ఇల్లు కడుతున్నావని మీకేమైనా మతి ఉందా అని కొంతమంది పెద్దలైన వారు అంటారు. అందరూ మంచిగా రాళ్ళేసి 2-3 వరుసలు పెట్టి కట్టుకుంటున్నారు, మీరేంటి ఉట్టి నేల మీద ఆ ఇసుకలో కడుతున్నారు? ఏమన్నా బుద్ధి ఉందా? వీడు ఎంత మాత్రము ఎంత చెప్పినా వినర్రా బాబు, ఈ మూర్ఖుడు అని అంటారు చాలామంది. ప్రైజ్ ది లార్డ్. అలాగని ఈ మత్తయి సువార్త 7:26 ప్రకారం ఏముందట? వారు మాటలు వింటారు కానీ ఆ మాటల ప్రకారం చేయరు, వారు బుద్ధిహీనులు, వారు మూర్ఖులు అంటున్నారు. కనుక ఇలాంటి వారికట దేవుని బిడ్డలైన మనము వేరై మనము జీవించాలి. వేరై మనము జీవించాలి. ప్రియులారా, వేరై జీవించి ఏం చేయాలంట? రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకోగానే సరిపోదు ప్రియులారా, ఆ రక్షణలో కొనసాగించబడాలి. ఆ రక్షణ పరిపూర్ణతలోనికి నడిపించబడాలి. ప్రియులారా, హల్లెలూయా. రక్షణ అనగా అది ప్రారంభమే. ప్రైజ్ ది లార్డ్. రక్షణ పొందడం అంటే ఏంటిది? అది ఒక్కసారే జరుగుతుంది ప్రియులారా. జస్టిఫికేషన్ అంటారు. మనం చేసిన పాపాలకి దేవుడు మనల్ని శిక్షించక తన కృపను చూపించి మనల్ని ఆ రక్షణలోనికి బాప్తిస్మం ద్వారా నడిపించబడతాం ప్రియులారా. అదొకసారే క్రైస్తవ జీవితంలో బాప్తిస్మం, రక్షణ పొందడం అనేది ఒకసారే ప్రారంభించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. తరువాత ఏం చేయాలంటే నెక్స్ట్ మనము ఆ రక్షణను మనము కాపాడుకుంటూ దానిని కొనసాగిస్తూ ఉండాలి ప్రియులారా. రోజువారీ అనుదిన జీవితాలలో ఈ రక్షణను మనము కొనసాగించుకుంటూ వెళ్ళాలి. చాలామంది ఆ బాప్తిస్మం పొందంగానే ఎప్పుడో 4 రోజులు 5 రోజులు 2-3 వారాలు కనబడి ఇక అటే వెళ్ళిపోతారు. ఇక వ్యక్తిగత పనులు, లోకం పనులు, ఆ పనులు, ఈ పనులు అన్నీ అటే వారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పొందిన రక్షణను జీవితకాలం అంతా కూడా నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. నువ్వు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? రక్షణ పొందిన తరువాత ఆ రక్షణను కొనసాగించడానికి నువ్వు సంఘములో చేర్చబడాలి. ఇంతకుముందు మనం చదువుకున్న ఆ భాగంలో కిందికి వస్తే వారు ఏం చేస్తారు? 3,000 మంది, ఇంచుమించు 3,000 మంది సంఘములో వారు చేర్చబడ్డారు. దినము వారు ఏం చేస్తున్నారు? రొట్టె విరుచుటలో, అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, ప్రార్థన యందు ఎడతెగక వారు ఉంటున్నారు ప్రియులారా. అలా చేయడము, ఆ కార్యక్రమాలలో పాల్గొనడం ఏంటంట? రక్షణను కొనసాగించడము. హల్లెలూయా. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఎడతెగక ఉండుట అనేది ఏంటిదట? రక్షణను కొనసాగించడము. ఏదో నీ ఆపదకి, నీ కార్యాలకి, నీ మ్యారేజ్కి, నీ వివాహాలకి వేటికో వచ్చి బాప్తిసం పొంది మళ్ళా నీకు ఎప్పుడో తీరినప్పుడు వస్తే కాదు. ప్రైజ్ ది లార్డ్. రక్షణ పొంది ఆ రక్షణను కాపాడుకోవాలి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్షణను మనం కాపాడుకోవాలి. 1 కొరింథీ పత్రికలో ఆ పౌలు గారు మాట్లాడుతున్నారు కదా, ఏమని? 1వ అధ్యాయం 18వ వాక్యములో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని
రక్షించబడుచున్న మనము దేవుని శక్తి. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు అక్కడ? అయ్యో మీరు కొరింథీయులారా రక్షణ పొందారుగా, చాలండి, మీకు ఇష్టం ఉన్నప్పుడు రండి, ప్రార్థనకు రాకండి, బల్లలోకి రాకండి, ఉపవాస ప్రార్థనలోకి రాకండి, సిద్ధపాటులోనికి రాకండి, ఎప్పుడో మీకు అవసరం వచ్చినప్పుడు రండి, మీరు బాప్తిసం పొందారు కదా అని ఈ కొరింథీయులతో అపోస్తలుడైన పౌలు అనట్లేదు. ఏమన్నాడు? రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. హల్లెలూయా. మనం ఎప్పటికీ కూడా అన్ని అనగా ప్రార్థన, వాక్యము, సావాసము, ఇవన్నీ కూడా ఎప్పటికీ మనం పర్ఫామ్ చేస్తూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక రక్షణ పొందడం ప్రారంభము, ఆ రక్షణను మనం కాపాడుకోవడం రెండవది. అలాగనే ఈ రక్షణలో మనము పరిపూర్ణులై కావాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. వీటిలలో మనం ఎక్కడ ఉన్నాము, ఏ దశలో మనం ఆగిపోతున్నామో ఒకసారి దేవుని బిడ్డలుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఫస్ట్ ఏమో జస్టిఫికేషన్, రెండవదేమో శాంటిఫికేషన్, మూడవదిగా గ్లోరిఫికేషన్ లోనికి మనం వెళ్ళాలి అని అంటే మనము రక్షణను కొనసాగించాలి. ఆ రక్షణలో పరిపూర్ణత మనం సాధించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇవన్నీ మూడు చేయాలంటే ఏం కావాలి? మూర్ఖులకు, నమ్మని వారు, దేవుని వాక్యాన్ని, సంఘాన్ని, విశ్వాసులను వ్యతిరేకించేవారు, ఎన్నిసార్లు చెప్పినా జీవితాలు బ్రతుకులు మార్చుకొని వారితో సాంగత్యం మనకొద్దు. ప్రైజ్ ది లార్డ్. అని ఏమంటున్నాడు? మీరు మూర్ఖులకు, ఈ తరం వారికి అనగా నీ ఏజ్ వారికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ తరానికి ఆ తరంకి ఉంటారో ఏం చేస్తాం? భరించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ తరంలోనైనా కొందరు ఉంటారు అలాగా. ప్రైజ్ ది లార్డ్. అయినా ఏం చేయాలంట? వారికి వేరై మనం జీవించాలట ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎక్కడ ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఒకసారి బాప్తిసం పొంది ఆ రక్షణ పొందిన ప్రారంభంలోనే ఉన్నారా, లేదా ఆ రక్షణను మీరు కొనసాగిస్తున్నారా? ఆ రక్షణ పరిపూర్ణమయ్యేంత వరకు మీరు ప్రయాసపడుతున్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు అంటున్నాడు, నా రక్షణ నేను కొనసాగించుకోవాలి, ఏదో పాపంలో పడిపోయినాను, దేవా నీ రక్షణానందం నాకు మళ్ళీ మళ్ళీ కలిగించండి. రక్షణ ఏం చేస్తాడట? ఆనందాన్ని కలిగిస్తాడ. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? నీ రక్షణ ఆనందము నాకు మళ్ళీ కలిగించండి, నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయకు ప్రభువా. హల్లెలూయా. ప్రభు బల్ల సంస్కారారాధనకై సిద్ధపడుతున్న నీవు నేను. హల్లెలూయా. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మూర్ఖులకు, ఈ తరం వారికి వేరే జీవించాలి. మళ్ళీ లోకములో ఉన్న వాటిని ఎంత మాత్రమున ఆశించకూడదు. హల్లెలూయా. వారిని విడిచిపెట్టాలి. నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ భక్తికి ఆటంకపరుస్తున్న అలాంటి వారు ఎవరైతే ఉన్నారంటే వారిని ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్ పక్కన పెట్టేసేయాలి వారిని. హల్లెలూయా. హల్లెలూయా. మూర్ఖులకు, ఈ తరం వారికి వేరై మీరు రక్షణ పొందాలి. హల్లెలూయా. మనకు తెలుసు ప్రియులారా, శిష్యులలో ఒక అతను ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా? ఇస్కరియోతు యూదా. యేసు ప్రభుతో సావాసం, మిగతా శిష్యులతో కూడా సావాసం కలిగి ఉన్నాడు. కానీ ప్రైజ్ ది లార్డ్, ధన వ్యామోహం చేత, సాతాను చేత ప్రేరేపింపబడి ప్రధాన యాజకులతోనూ అధికారులతోనూ సాంగత్యం చేశాడు. వారు 30 వెండి నాణములు ఇస్తామని ఒప్పుకున్నారు. వారెవరు తెలుసా? ప్రధాన యాజకులైతేనేమి, అధిపతులైతేనేమి, వారు జ్ఞానవంతులైతేనేమి, యేసు ప్రభుని నమ్మలేదు వారు, మెస్సయ్యను ఒప్పుకోలేదు వారు. వారి ఎదుట మెస్సయ్య అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు అక్కడ జరిగిస్తూ ఉంటే, చనిపోయిన వారిని లేపుతూ ఉంటే, స్వస్థతలు చేస్తూ ఉంటే, నీటిని ద్రాక్షరసముగా మారుస్తూ ఉంటే, ఇలాగా ఎన్ని చేసినా మూర్ఖులు వారు. ప్రైజ్ ది లార్డ్. ఆ మూర్ఖులతో ఈ యూదా వెళ్ళి చేతులు కలుపుతూ ఉన్నాడు పిల్లలు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకనే పేతురు అన్నాడు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై మీరు జీవించండి, రక్షణ పొందండి. ప్రైజ్ లార్డ్. ఈయనకు అన్ని తెలుసు కదా, ఈ యూదాకి అన్ని చేశాడు కదా, స్వస్థతలు చేశాడు, సువార్త ప్రకటించాడు, అన్ని చేసిన బుద్ధి మారలేదు. ప్రైజ్ లార్డ్. మూర్ఖులతో వారు నమ్మరు కదా ప్రభువుని. ప్రధాన యాజకులు నమ్మారా? అధిపతులు నమ్మారా? వారే కదా. వారితో కలిసి ఇంకా కొంతమంది యూదులు కలిసి ఏం చేశారు? యేసయ్యను సిలువ వేశారు. పేతురు మాట్లాడతాడు ఇక్కడే, ఇంకా కొంచెం ముందు వెనకాల మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనను మీరే కదా సిలువ వేశారని. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరితో ఉంటున్నాం, మన సావాసం ఎవరితో, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి పిల్లలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాగ ఉండాలి? మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మన రక్షణను మనము కొనసాగించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నోవహుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ చూడండి ప్రియులారా, ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వాక్యం చూడండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? దేవుని దృష్టి నోవహు మీద పడింది ప్రియులారా. హల్లెలూయా. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ లోకమంతా ఎలాగుంది మీరు గమనిస్తారా? లోకమంతా మొదటి వచనాలు అవసరం లేదు కనుక మీరు గమనించండి ప్రియులారా. మొదటి వచనాలు ఎలాగున్నాయంటే, వారు తింటున్నారు, త్రాగుతూ ఉన్నారు, దేవదూతలు నరులు సాంగత్యం చేస్తూ ఉన్నారు, వివాహాలు చేసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి ఏం చేస్తున్నారు? అయిష్టమైన కార్యాలు, సంతాపపడేటట్లుగా. ఎందుకురా ఈ నరులను చేశానని దేవుడు ఏం చేస్తున్నాడు? కృంగిపోతున్నాడు అక్కడ. అలాంటి మూర్ఖులు వారు, ఎంత చెప్పినా వారు వినలేదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేశాడు ఈ నోవహు గారు? 120 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని ప్రకటించాడంట, చరిత్ర చెప్తోంది. అయినా కూడా ఆ మూర్ఖత్వరము మారలేదు. జలప్రలయానికి బలి అయిపోయినారు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. ఆయన దేవుడు ప్రకటన చేసిన తరువాత 120 సంవత్సరాల తర్వాత ప్రళయం వచ్చేస్తుంది. అప్పటి నుంచి మానవుని యొక్క ఆయుష్ అనేది 120కి కుదించబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఎంత అండి? 120 సంవత్సరాలు ప్రకటించినా ఒక్కరు కూడా మారలేదే, మూర్ఖులు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఏమైపోయింది? దేవుని కృప నోవహును దర్శించింది పిల్లరా. ఆయన ఎలా ఉన్నాడట? దేవుని ఎదుట నీతిపరుడును, యథార్థవంతుడుగా ఉంటున్నాడట ప్రియులారా. హల్లెలూయా. అందుకని ఆయనకి ఏం చేశాడు దేవుడు? ఓ బాధ్యతని చేశాడు. భవిష్యత్తు గురించి ఒక ప్రణాళికను దేవుడు నోవహుకు తెలియపరుస్తున్నాడు. ఎవరికి బాధ్యత ఇస్తాడో, ఎవరికి దేవుని కార్యాలు ఏమైనా ప్రకటించబడతాయి, వివరించబడతాయి అంటే కృప పొందిన వారికి, దేవుని ఎదుట నీతిపరులుగా, నీతిమంతులుగా జీవిస్తున్న వారికి దేవుని యొక్క సంకల్పాన్ని ఆయన తెలియజేసేవాడు అంటున్నాడు ప్రియులారా. హల్లెలూయా. భవిష్యత్తులో వారిని రక్షించేవాడు అంటాడు ఆయన. హల్లెలూయా. ఈ లోకంలో ఎలాగున్నారో ఈయనైతే వారి ఇష్టానుసారంగా ఉన్నప్పటికీ ఈ నోవహు మాత్రము దేవుని ఎదుట నీతిపరుడుగా కనబడుతూ ఉన్నాడు. కానీ సమాజంలో ఎలాగుంటారు ప్రజలు? సంఘాలలో ఎలాగుంటారు ప్రజలు? వరుణ ఆ ప్రాంతంలో, గ్రామంలో ఎలాగుంటారంటే, నేను అందరికంటే గొప్పవాణ్ణిగా ఉండాలి.
ప్రైజ్ ది లార్డ్. దాన్ని అందరు మంచోళ్ళు అనాలే, నేను చెప్పినట్టు వినాలి. నా కాలనీలో నా ఇల్లే బాగుండాలని కొంతమంది, నేను బాగా వ్యవసాయం చేసిన వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలి, అందరికి అలాగ కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ ఏమన్నా నోహవట ఎలా ఉన్నాడు? దేవుని ఎదుట నీతి పరుడుగా ఉన్నాడంట. 7వ అధ్యాయంలో అంటున్నాడు, 7వ అధ్యాయంలో అంటున్నాడు 1వ వాక్యము, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ప్రైజ్ ది లార్డ్. ఎలాగున్నాడు? నీవు నేను ఎలాగో ఉండాలి? మనుషులు ఎదుట భక్తి నటించడం కాదు, వేషధారణ క్రైస్తవ్యం కాదు, హల్లెలూయా, బ్యాలెన్స్డ్ భక్తి కాదు. హల్లెలూయా. ఏంటిదట? దేవుని ఎదుట నీతి పరులుగా ఉండడానికి ప్రయాసపడుదుముగాక. హల్లెలూయా. ఈ లోక సంబంధంగా నీవు నేను ఎంత సంపాదించినా, ఎంత పేరు గాంచినను, దేవుని ఎదుట నీతిని సంపాదించుదుముగాక. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడట? నోహవు నీతి పరుడుగా ఉన్నావు గనుక నోహవు నువ్వు ఓడలోనికి వెళ్ళావు, నీవును నీ కుటుంబము ఓడలోనికి మీరు వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. ఆయనే చేశాడు కదా. ఈ నోహవు దేవుని చిత్తానుసారంగా, దేవుని కోరిక ప్రకారము ఓడను నిర్మించాడు. నేను వెళ్తా ప్రభు అనలే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నాకు హక్కు లేదా అనలే. అయ్యో నేను ఇంత పని చేసినా నాకు ఛాన్స్ ఇవ్వవా అనలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు సెలవిస్తే తప్ప ఆ ఓడలోనికి ప్రవేశించలేదు. హల్లెలూయా. ఎందుకు మరి అంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు ఈయనకి? ఎందుకు ఈ నోహుకి అంత ఘనత ఇస్తున్నాడంటే, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై జీవించాడు, కృప పొందాడు. మనుషులందరూ కూడా, ఆయన తరములో ఉన్న వారందరూ కూడా ప్రార్థన చేయకుండా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారందరూ నీతి పరులు కాకుండా ఆయన నీతిని అనుసరిస్తూ ఉన్నాడు. వారందరూ దేవుని మాట వినకుండా ఆయన దేవుని మాట వింటున్నాడు. రిబా షబా రబా స్తోత్రబా. హల్లెలూయా. ఆయన తరం వారందరిలో ఈయనే శ్రేష్ఠుడుగా నీతిపరుడుగా ఉంటున్నాడు. ప్రియులారా, ఎవరు రాకున్నా ఆయన వస్తున్నాడు, ఎవరు సహకరించినా ఆయన, సహకరించకపోయినా ఆయన సహకరిస్తూ ఉన్నాడు. దేవుని మాట విని దేవుని కార్యాలు చేయడానికి నడుము కట్టుకొని ఓడను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. నోవహు మాట వినకపోతే, నోవహు దేవుని కార్యాల ప్రకారము చేయకపోతే, ఈరోజు నీవు నేను నోవహును ధ్యానించుకోము. ప్రియులారా, రక్షణ పొంది బాప్తిసం పొంది మూర్ఖులకు ఈ తరంకు వేరై మీరు ఏం చేస్తున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాడు? దేవుని కార్యాలను ఎలివేట్ చేయడానికి, దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబడడానికి ఈ నోహవు దేవుని మాట విని అలాగా ఆ ఓడను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ఆధిక్యత ఇస్తాడు? ఎవరిని దేవుడు ప్రేమిస్తాడు? ఎవరి మీద, ఎవరి కుటుంబాల మీద దేవుని యొక్క కృప అత్యధికముగా ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూర్ఖులకు వారి తరం వారికి వేరై జీవిస్తేనే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సాక్షిగా నిలబడ్డాడు ఈ నోహు. ఓడలోనికి ప్రవేశించమని ఆజ్ఞ పొందాడు. ప్రియులారా, హల్లెలూయా. ఎంతో మంది ఆ ఓడకు పని చేయొచ్చు, ఎంతో మంది ఆ ఓడను చూడొచ్చు. అబ్బా ఏమున్నదిరా, భలే ఉన్నదిరా అనుకోవచ్చు. కానీ ఒక్కడు కూడా ఎక్కలేదన్నా. పురైసలా చూస్తే సరిపోదు, వింటే సరిపోదు, వినాలి, విశ్వసించాలి. ఆ కార్యాలు అవన్నీ కూడా నీ జీవితంలో అన్వయించుకున్నప్పుడు, ఆచరించినప్పుడు నీవు కూడా ఓడ ఎక్కుతావు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు ప్రకటిస్తూ ఉంటే ఒక్కరికి కూడా చలనం లేదు అక్కడ. ఒక్కరు కూడా మూర్ఖపు ఆలోచన వదిలిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్ని సంవత్సరాలుగా కడుతూ ఉంటే అందరూ చూసుకుంటే వెళ్ళారు.
సహాయం చేయవచ్చు. ప్రైజ్ ది లార్డ్. దాదాపుగా 60 సంవత్సరాల నుంచి ఈ సంఘము కట్టబడుతుంది. చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, బాగుంది అని అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ సంఘములోనికి ప్రవేశించేవారు ఎక్కడ ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు మరి? మూర్ఖులకు వేరై, ఈ తరం వారికి వేరై నువ్వు జీవిస్తేనే దీనిలోనికి వస్తావు. మూర్ఖపు ఆలోచన, మూర్ఖ ప్రవర్తన, ఓర్వలేని తరము, పగలు, ప్రతీకారాలు, ఈర్ష్య, జలసి, అవన్నీ వదిలిపెట్టినప్పుడే నువ్వు సంఘంలోనికి వస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి సంఘం కట్టబడుతూనే ఉంది. ఆత్మీయంగా, గోడలు కాదు నేను చెప్పి, ఆత్మీయంగా పరిశుద్ధులతో సంఘం కట్టబడుతుంది. ఎంతమంది చూడట్లేదు సంఘం ఉందని? ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం ఇక్కడ ఉందని చాలా మందికి తెలుసు. అరే ప్రార్థిస్తున్నారు వీళ్ళు, అరే ఇవాళ కూడా ఉంది ఆ కూటము, ఇవాళ కూడా ఉంది ఆరాధన అని దాటిపోయేవారు ఎంతో మంది ఉన్నారు. అక్కడ ఓడగడుతుంటే కూడా అలాగనే వినిపించుకోకుండా ఆయన ప్రకటన చేస్తుంటే నోవు చెప్తా ఉంటే కూడా దాటిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. రేబా స్తోత్రం, హల్లెలూయా. కానీ వారు ఎవరు కూడా ఓడలోనికి ప్రవేశించలేదు ప్రియులారా. ఎందుకంటే వారి బ్రతుకు మార్చుకోలేదు, వారి జీవితాన్ని మార్చుకోలేదు, వారి మాట మార్చుకోలేదు, వారి తలంపులు మార్చుకోలేదు, వారి ఆలోచనలు మార్చుకోలేదు ప్రియులారా. హల్లెలూయా. నోవు చెప్పిన మాట ఏది కూడా లెక్క చేయలేదు ప్రియులారా. వారు మూర్ఖులుగా ఉండి జల ప్రళయానికి వారు నశించిపోయినారు ప్రియులారా. హల్లెలూయా. ఈ సంఘం కూడా ఎన్నో దినాలుగా ప్రకటిస్తుంది, ఎన్నో సంవత్సరాలుగా ఉపదేశిస్తూ ఉంది, రక్షణ మార్గాన్ని చూపిస్తుంది. రక్షణ పొందండి, మూర్ఖులకి తరం వారికి వేరై జీవించండి, లోకపు ఆలోచనలు, శరీర ఆలోచనలు, ఈ ఆచారాలన్నీ కూడా వదిలేసి ప్రభుని నమ్ముకొండని ప్రకటిస్తున్నా కూడా చూస్తున్నారు కానీ మారు మనసు లేదు. ప్రైజ్ ది లార్డ్. అందరము చప్పలు కొట్టి ప్రభుని స్తుతిస్తాం. హల్లెలూయా. ఏదైనా అందరూ చూస్తున్నారు కానీ ఎవరు కూడా మారు మనసు పొందలేని పరిస్థితి ప్రియులారా. బ్రతుకులు మార్చుకోలేని పరిస్థితి. రిబా షబా రబా స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అనేకుల కోసం ఈ సంఘం ఎదురు చూస్తుంది, క్రీస్తు సంఘం ఎదురు చూస్తుంది. హల్లెలూయా. నువ్వు వేరై జీవించినప్పుడు నీకు సంఘంలోనికి ప్రవేశం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి లేని ధన్యత ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఎవరికి లేని కృపను దేవుడు మన మీద చూపిస్తూ ఉన్నాడు. ఇంకా నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. నువ్వు రక్షణ ప్రారంభంలోనే ఉన్నావని జ్ఞాపకం చేసుకో. రక్షణ నువ్వు కొనసాగించాలి, సహవాసంలోనికి రావాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు అన్ని విధాలుగా ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు ప్రియులారా. హల్లెలూయా. మేడగదిలో పేతురును, మిగతా శిష్యులను, ఇంకా అనేక మంది స్త్రీలు, సహోదరులు కలిసి 120 మంది లోకానికి వేరై యేసు ప్రభువు చెప్పిన మాట యందు లక్ష్యం ఉంచి, విశ్వాసం ఉంచి మేడగదిలో వారు ఏం చేస్తున్నారు? 10 దినాలు దేవుని వాక్యాలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ స్తుతిస్తూ వచ్చారు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వారిని విడిచిపెట్టాడు, వారి మీదకి దేవుని ఆత్మను కుమ్మరించాడు. వాక్శక్తి పొందుకున్నారు, బలమును, శక్తిని పొందుకున్నారు. భూదికి అంతముల వరకు దేవుని వాక్యాన్ని వారు ప్రకటించారు ప్రియులారా. హల్లెలూయా. ఎవరికి? లోకానికి వేరు కావాలి, లోకాల వాళ్ళకి వేరు కావాలి, శరీరాశలకు వేరై, మూర్ఖులకు నీ తరం వారికి వేరై నువ్వు జీవించినప్పుడు అది చేస్తా ఇది చేస్తానంటే కుదరదు. అందుకనే నువ్వు దీవించబడట్లేదేమో, అందుకనే ఇంకా ఆత్మీయంగా నువ్వు కదిలించబడట్లేదేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు 120 సంవత్సరాలు చెప్పినా వాళ్ళ జీవితాలు మారలేదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. యెహోవా దేవుడేనట నోహుని ఆ ఓడలోనికి పంపించి తలుపు మూసేశాడంట. కరుణా సంపన్నుడే. ప్రైజ్ ది లార్డ్. విసుగు పుట్టించారు. మూర్ఖులు మారలేదు, బ్రతుకులు మార్చుకోలేదు పిల్లరా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక మాట సామెతల్లో ఒక మాట ఉంది. సామెతల గ్రంథము 27వ అధ్యాయము
సామెతలు 27:21 వాక్యము. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారమును, తాను పొందిన కీర్తి చేత నరుణ్ణి పరిశోధించవచ్చును. మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వాణ్ణి వదిలిపోదు. ప్రైజ్ ది లార్డ్. ఏంటిదంటే మూర్ఖుడు. మూడు అంటే ఎవరు ఇక్కడ? మూర్ఖుడు. రోట్లో గోధుమలు దంచుతారు కదా, అలాంటి వాటిలో కూడా అతన్ని వేసి దంచితే వాని మూర్ఖత కూడా పోదంట. దంచినా కూడా ఆ గోధుమలకున్న పొట్టైనా పోతుందట, కానీ ఆ మూర్ఖుడు కలిగి ఉన్న మూర్ఖత ఎంత మాత్రమును వదిలి వెళ్ళదంట. పిల్లలు, ఇక్కడ ఈ నోహు తరంలో ఉన్న ప్రజలు అలానే పరిస్థితి. ఎన్నిసార్లు చెప్పినా జీవితాలు మార్చుకోలేదు వారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే చేశాడు దేవుడు, జల ప్రయాణానికి వారిని అప్పగించాడు. జల ప్రళయంలో పడి అందరూ కూడా చచ్చిపోయినారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు నేను యేసు ప్రభు రెండో రాకడలో వస్తూ ఉండగా ఆ నరకము పాలు కాకుండా ఉండాలంటే, ప్రైజ్ ది లార్డ్, ఇగో మీ కొరకు సిద్ధపరిచిన ఈ కుడి వైపున ఉన్న ఈ రాజ్యంలోనికి మీరు వెళ్ళి దాన్ని స్వతంత్రించుకొనుడి అని దేవుడు చెప్పే అంతవరకు మనము రక్షణను కొనసాగించుదుముగాక. హల్లెలూయా. ఎప్పుడు ఈ లోకానికి వేరే జీవించి రక్షణను కొనసాగించి దానిలో పరిపూర్ణులైనప్పుడు మనము నోహుగా ఓడలోనికి ప్రవేశించి ఈ లోక ఆ జల ప్రళయమును తప్పించుకున్నట్లుగా నీవు నేను నరకాన్ని తప్పించుకోవాలంటే, మనం పరలోక రాజ్యములో ఉండాలంటే మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మనం రక్షణ పొంది రక్షణను కొనసాగించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ స్థితి దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. రక్షణ కూడా మన గొప్పతనం ద్వారా రాలేదు ప్రియులారా, అది దేవుని వరమైనది, అది దేవుని కృప అయినది ప్రియులారా. హల్లెలూయా. కనుక మూర్ఖులకు ఈ తరం వారికి మనం వేరే మనము జీవించాలి. అలాంటి మనస్సు నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థన పూర్వకంగా మనం ఉండాలి ప్రియులారా. ఎలాగ జీవించాలి? ఎవరికి వేరే మనము జీవించాలి? ఎవరితో మనము సావాసము కలిగి ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆ మూర్ఖులకు ఈ తరం వారికి ఒక నోహు లాగా, యూదలాగా అసలే ఉండకూడదు. పేతురులాగా మేడగదిలో ఉన్న వారిలాగా మనము సావాసము కలిగి ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీవు నీ కుటుంబము రక్షించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నోహుతో నువ్వు వెళ్ళు, ఓడలోనికి ప్రవేశించండి. ప్రైజ్ ది లార్డ్. కృప పొందేవానిగా ఉంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీతిపరుడుగా ఉంటున్నావా? దేవుని ఎదుట ఒకసారి జ్ఞాపకం చేసుకోరండి. హల్లెలూయా. యథార్థవంతుడిగా ఉంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి వారి యొద్దకు దేవుని వాట వస్తుంది ప్రియుల, దేవుని వాక్కు వినిపిస్తుంది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. నీ తరములో నువ్వు ఎలాగో ఉన్నావు, నీ తరములో నువ్వు ఎలాగో ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వున్న ప్రదేశంలో, నువ్వున్న సంఘంలో, నువ్వున్న కాలనీలో, ప్రైజ్ ది లార్డ్, నీ లోక సంబంధంగా బాగా ఉండాలని అనుకున్నామే, మంచిదే. ప్రైజ్ ది లార్డ్. కానీ దానికి మించి దేవుని ఎదుట నీతిపరుడుగా ఉండడానికి ప్రయాసపడుదుముగాక. హల్లెలూయా. ఈ నోహు వారి తరములో ఇంకా ఎవరు లేనట్టుగా అయినా ఉన్నాడో దేవుని కను దృష్టి ఆయన మీదకి వచ్చేసింది, దేవుని కృప ఆయన మీదకి దిగి వచ్చింది ప్రియులారా. హల్లెలూయా. అందరము రెండు చేతుల పైకి ఎత్తుదాం ఒకసారి. హల్లెలూయా. ఒకసారి హృదయ పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా. చివరిగా ప్రభు మాట్లాడుతూ ఉండగా హల్లెలూయా అందరం రెండు చేతుల పైకి ఎత్తుదాం. హల్లెలూయా. రక్షణ పొందడం ఒకటిసారే ప్రభు, రక్షణ పొందడం ఒకసారే నాయన. రెండవదిగా ఈ రక్షణను మేము కొనసాగించాలి నాయన. మీ దయ వల్ల
మీ కృప వల్ల అయ్యా ఈ కృప పొందుకున్నాము నాయన. దేవదూతలకు లేని ధన్యత మాకు ఇచ్చారు ప్రభువా. మూర్ఖులకు తరం వారికి వేరై రక్షణను కొనసాగించమని రిబా షబా రబా స్తోత్రమా. ఆయన ఒకవేళ తప్పిపోయిన పరిస్థితిలో ఉంటే నాయన అయ్యా నీకు స్తోత్రం. మూర్ఖులతో సావాసం కలిగి ఉంటే, మూర్ఖపు ఆలోచనలు కలిగి ఉంటే నాయన వాటి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభు అని రిబా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువుల కార్యములో మనం ముందుకు వస్తూ ఉండగా హల్లెలూయా దాన్ని సమీపిస్తున్న సమయాల్లో అయా మూర్ఖపు ఆలోచనలు, మూర్ఖపు తలంపులన్నీ కూడా మన నుంచి తీసివేయండి ప్రభు అని హల్లెలూయా. యూదాలాగా ఉండకుండా హల్లెలూయా 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 యూదాలాగా తలంచకుండా హల్లెలూయా భక్తుడవైండి, పరిశుద్ధుడవైండి, రక్షణ పొందిన వాడవైండి, ఈ లోకము వ్యవహారాలతో ఇంకా సాంగత్యము చేస్తూ ఉంటే, అవిశ్వాసులతో సాంగత్యము చేస్తూ ఉంటే హల్లెలూయా ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. హల్లెలూయా. ఎవరు మారరో వారికి వేరే నీవే జీవించాలి. హల్లెలూయా. వారి యొద్ద ఉండడం కాదు, దేవుని యొద్దనే ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, వాని మూఢతను రోట్లేసి దంచినా కూడా అది పోదని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. హల్లెలూయా. వారికి ఇక నాశనమే శరణ్యమని దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉండగా హల్లెలూయా నువ్వు దేవుని ప్రజలతో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నోహవులాగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. నోహవులాగా ఓడ ఎక్కాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. సంఘములోనికి నువ్వు నడిపించబడాలని, పరలోక రాజ్యములో నువ్వు చేరాలని, నీవు నీ కుటుంబం అంతా కూడా ఆ రాజ్యములో ఉండాలని దేవుడు అపేక్షిస్తూ ఉండగా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రభుని స్తుతిస్తా. నిజమే ప్రభు నన్ను దర్శించిన ఆయన అయ్యా, నేను రక్షణ వరకే ఆగిపోయినాను నాయన. నేను రక్షణను కొనసాగించలేకపోతున్నాను నాయన. కొన్ని సమస్యల వల్ల, కొన్ని బలహీనతల వల్ల, కొందరి వ్యక్తుల వల్ల అయ్యా నేను కొనసాగలేకపోతున్నాను. రక్షణలో పరిపూర్ణత చెందలేని వ్యక్తిగా నేను ఉంటున్నాను. హల్లెలూయా. ఆత్మీయంగా ప్రభు నన్ను కంప్లీట్ చేయండి ప్రభు అని హల్లెలూయా. అందరం స్తుతిస్తాం. యవనస్తులు అందరూ రెండు చేతులు పైకి ఎత్తాలి. అందరం కూడా స్తుతిస్తాము. చివరిగా ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రియా సంగమా హల్లెలూయా. 105 సంవత్సరాల వరకు కని ఎదుట రక్షణ ఓడ కట్టబడింది. కానీ నోహవు కుటుంబం తప్ప ఎవరు కూడా దానిలోనికి ఎక్కలేదు. ఎవరు కూడా రక్షించబడలేదు. నోహవు లోకం మీద నేరస్థాపన చేశాడు. హల్లెలూయా. ఇక్కడికి 60 ఏళ్ల నుంచి సంఘము కట్టబడుతుంది. ఆత్మీయ సంఘముగా కట్టబడుతూ ఉండగా ఇంకా లోకములో ఉండేవారు ఎంతో మంది ఉన్నారు. లోకాశల్లో ఉండేవారు ఎంతో మంది ఉన్నారు. విన్నారు, చూస్తున్నారు, తలంస్తున్నారు. ఆహో ఎంతగా కట్టబడింది సంఘం అంటున్నారు. కానీ దానిలోనికి ప్రవేశించిన వారు లేరు. రేబా షబా రబా స్తోత్రం హల్లెలూయా. కొందరై ఉంటుండగా హల్లెలూయా హల్లెలూయా. వింటే సరిపోదు, చూస్తే సరిపోదు. బ్రతుకులు మార్చుకోవాలి, జీవితాలు మార్చుకోవాలి, మాట మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి. దేవుని ఎదుట కృప పొందేవారు నీతిమంతుల లెక్కలోనికి రావాలి ప్రియులారా. రేబా స్తోత్రం. అందరం స్తుతిస్తాం. అందరం చెప్పులు కొట్టి ప్రభుని గౌరవపరుచుదాం. అయ్యా నేను నా కుటుంబము ప్రభువా నోవులాగా ఓడ ఎక్కాలి నాయన. సంఘములోనికి నడిపించబడాలి నాయన. పరలోకపు ఓడలోనికి మేము వెళ్ళాలి ప్రభువా. పరలోక రాజ్యమైన ఓడలో మేము ఉండాలి నాయన. హల్లెలూయా. లోకానికి లోక ఆచారాలకు వేరై అయ్యా మీరు వచ్చేంత వరకు రక్షణను కాపాడుకోవాలి ప్రభువా. మీ ఆత్మను దయచేయండి. పడిపోకూడదు, జారిపోకూడదు. స్తోత్రమా. మారని వారిని చూసి వెనకబడకూడదు. మూర్ఖపు ఆలోచనలు మారని వారితో మేము ఉండకూడదు. స్తోత్రం. అయ్యా మమ్మల్ని దర్శించి మనకు ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ ఎదుటనే నీతిమంతులుగా ఉండాలి ఆయన. అయ్యా మమ్మల్ని కపట ఆలోచనలు తీసివేయండి. వేషధారణ క్రైస్తవ్యం తొలగించండి. హల్లెలూయా. సమతుల్యమైన క్రైస్తవ్యం నుంచి విడిపించండి నాయన. హల్లెలూయా. ముఖస్తుతి వద్దు నాయన. రేబా స్తోత్రం. నోవాకు
చూపిన కృప మాకు చూపించండి నాయన. ప్రైజ్ ది లార్డ్. నోవాకి ఇచ్చిన ఆధిక్యత మాకు దయచేయండి ప్రభు అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగా ప్రార్థన చేసుకోండి. ప్రభు మీకు తోడైండును గాక, ప్రభు మనల్ని దర్శించును గాక. హల్లెలూయా. ఆయన కృప పొందే వారిగా ప్రయాసపడదుము గాక. హల్లెలూయా. నోవహు ఓడలోనికి ఎక్కినట్లుగా నీవు నీ కుటుంబము పరలోకపు ఓడలోనికి ప్రవేశిద్దుము గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడి